A money lender rented 30,000 in two parts. One part at the rate of 8% and the other at 9%. If the total annual simple rate interest on the amount 2,650, then what is the amount money lent in the rate of 8%? 30,000 రూపీస్ అనే అమౌంట్ అనేది టూ పార్ట్స్ కింద ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ కింద ఎంత, వన్ పార్ట్ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సెకండ్ పార్ట్ ఎంత, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను మనం 8% ప్లస్ 1% రాసుకోవచ్చు కదా. అంటే ఈ 30,000 అమౌంట్ను 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టోటల్ను 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు మనకు యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే 30,000 ఇంటూ 8/100. 2 zeros will be cancelled. 2,400 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. బట్ మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, 2,650 అని ఇచ్చాడు. 2,650 రూపీస్ అని ఇచ్చాడు. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది మనకు, ఎంత తక్కువ వచ్చింది, 2,650 మైనస్ 2,400 ఈజ్ ఈక్వల్ టు 250 రూపీస్. 250 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వచ్చింది. ఇంట్రెస్ట్ అనేది 250 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు వచ్చింది ఎక్స్ట్రా అంటే 1% వల్ల. 1% ఈజ్ ఈక్వల్ టు 250 రూపీస్ అయినప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు 25,000 అవుతుంది. అంటే 9% మీద ఇచ్చిన అమౌంట్ 25,000 అయినప్పుడు 8% మీద ఇచ్చిన అమౌంట్ ఎంత అవుతుంది, 30,000 మైనస్ 25,000 అంటే 5,000 రూపీస్. మన క్వశ్చన్ అడిగింది ఎంత, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎంత ఇచ్చాడు అంటే 5,000 రూపీస్.